మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం వచ్చేసింది. మాసాలన్నిటిల్లో ఎంతో పవిత్రమైనది కార్తీకం. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం. ఇటు శివుడికి అటు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. అయితే కార్తీక మాసంలో ఎవరైనా సరే ఉదయం నిద్ర లేవగానే ఈ పని చేస్తే వారి జీవితం సర్వనాశనం అవుతుందని, అదే దీనిని చూస్తే మాత్రం పూజలు చేయకపోయినా అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. అన్నిటిల్లోకెల్లా మనిషి భిన్నంగా జీవిస్తూ ఉన్నాడు. ప్రకృతికి అనుగుణంగా కాకుండా తనకు నచ్చినట్టుగా మానవుడు జీవిస్తే కొన్ని అపమృత్యువులు కూడా చవి చూడాల్సి ఉంటుంది. మానవుడి అలవాట్లు జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. సనాతన భారతీయ ధర్మం ప్రకారం కార్తీక మాసంలో సూర్యుడు రాకముందే వేకువజామునే నిద్రలేవాలి. కార్తీకంలో ఉదయాన్నే కార్తీక స్నానం చేయటం, గోమాతను సేవించటం, దైవారాధన చేయటం వంటి మంచి పనుల వలన అశుభాలు దూరం అవుతాయి. జీవితం శుభ్రంగా సమస్యలు లేకుండా ఉండేందుకు కార్తీక మాసంలో ఉదయం లేవగానే తులసి చెట్టును లేదా ఉసిరి చెట్టును దర్శించండి. కార్తీక మాసంలో మీరు పూజలు చేయకపోయినా సరే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తులసి లేదా ఉసిరి చెట్టును దర్శించారంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. కార్తీక మాసంలో ఈ విధంగా చేశారంటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు చక్కటి వృద్ధిని సాధిస్తారు. అలాగే మనల్ని మోస్తూ మనం ఏం చేసినా భరిస్తూ ఉండే అమ్మలాంటి భూమాతకు కృతజ్ఞతగా ఈ కార్తీక మాసంలో ఉదయం నిద్ర నుండి లేచిన తర్వాత పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించండి. ఇది అందరూ మర్చిపోకుండా చేయవలసిన పని. ధర్మశాస్త్రం ప్రకారం కార్తీకంలో ఇలా చేయటం వలన భూమాత యొక్క ఆశీర్వాదం పొందవచ్చునని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో నిద్ర నుండి లేవగానే అందరూ పక్కనే ఉన్న మొబైల్ ఫోన్లను చూస్తూ ఉన్నారు. దీని వలన మంచి జరగదు, ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. వాస్తవానికి ఫోన్ అనేది పడక గదిలో ఉండనే కూడదు. అది కళ్ళకు మంచిది కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. పడుకునే దగ్గర ఫోన్ను ఉంచుకుంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే మిగతా రోజుల్లో చేయమని దీని అర్థం కాదు. దీనికి బదులుగా కార్తీక మాసంలో ఉదయం నిద్రలేవగానే ఇంట్లోని తులసి మొక్కను చూడండి, లేదా భగవంతుడి రూపాన్ని చూడండి. స్నానం చేసుకుని తులసి దగ్గర దీపం పెట్టండి. కార్తీక మాసంలో ఉదయం పూట గోవును చూసిన, గోవుకు గ్రాసం తినిపించిన ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. కార్తీకంలో ఆవును పూజించటం ఎన్నో విధాలుగా మంచిదని ధర్మశాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లితే క్రిమికీటకాదులు దరిచేరవు, ఆ దరిదాపుల్లోనికి కూడా రావు. రోగాలు దరిచేరవు. ఇంట్లోకి దేవతలను ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఫలితంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందగలుగుతారు. కాబట్టి కార్తీక మాసంలో ఉదయం నిద్రలేవగానే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి పూజలు చేయకుండానే అదృష్టాన్ని పొందండి. 2024లో నవంబర్ 2వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం అవ్వబోతుంది. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ నెల రోజులు భక్తులు ఎంతో నిష్టగా దీపారాధన చేస్తారు. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కింద ఈ ఆకును పెడితే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసంలో ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఈ ఆకు మీద దీపారాధన చేయటం వలన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి కార్తీక మాసంలో ఏ ఆకు మీద దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు, విష్ణుదేవునితో సమానమైనటువంటి దేవుడు లేడు, గంగతో సమానమగు తీర్థము లేదు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తెల్లవారుజామునే నిద్రలేవటము, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్ళల్లో స్నానాన్ని చేయటము, దీపారాధన చేయటము, భోళాశంకరునికి నిత్యము రుద్రాభిషేకం చేయటం, నుదుట విభూదిని, మెడలో రుద్రాక్షల్ని లేదా తులసిమాలను ధరించటం, రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించటము,
ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయటము. ఒకటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలన్నీ మూట కట్టుకుని తెచ్చే పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీక స్నానము, ఉపవాసము, కార్తీక దీపము. కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృతికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో కానీ తటాకాలలో కానీ అలాంటివి అందుబాటు లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినా సరే తలస్నానం చేస్తారు. దీనినే కార్తీక స్నానం అంటారు. ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుడిని కానీ విష్ణువును కానీ లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించటం వలన అర్ఘ్యాదులు ఇవ్వటం వలన కురుక్షేత్రం, గంగా నది, పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలు అందుతాయి. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే నక్తము అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలను కానీ పండు వంటి ఘన పదార్థాన్ని కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం చేయాలి. ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమోపేతమైనది. దేవాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలం సాయంకాలం దీపారాధన చేయటం దైవ అనుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరించుకుపోతాయి. జ్ఞానము, మోక్షము, ఇహమున శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీపం దానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. ఈ మాసంలో నదీమ్మ తల్లికి అంటే నదులకు కూడా పూజలు చేస్తారు భక్తులు. దీపాలను వెలిగించి గలగలమంటూ పారే నదిలో విడుస్తూ ఉంటారు. దీప కాంతి పుంజం చీకట్లను తొలగించే కాంతి పుంజం. చీకటిని ఏ విధంగా ఈ దీపకాంతులు ప్రాలదోరుతూ ఉంటాయో అదే రకంగా అజ్ఞానాన్ని, అశాంతిని తొలగిస్తాయి. మనసుకు ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి. నిత్య దీపారాధన చేయటం ఒక ఎత్తు అయితే కార్తీక మాసంలో చేసే దీపారాధన మరో ఎత్తుగా భావిస్తూ ఉంటారు భక్తులు. తులసి చెట్టును వరాలను ఇచ్చే మాతగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కార్తీకంలో ఈ నెల రోజులు తులసి కోట వద్ద ఉదయము సాయంత్రం దీపోత్సవం తప్పనిసరిగా ఉంటుంది. పౌర్ణమి రోజున తులసి కోటకు ప్రత్యేకంగా అలంకరిస్తారు. తులసి నిరంతరంగా ప్రాణవాయువును అందిస్తుంది. ఇంటి ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచుతారు. ఎలాంటి కాలుష్య పూరిత వాయువులను ఇంటిలోనికి రానియకుండా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు, జ్వరము, అలసట వంటి వ్యాధులను నివారిస్తుంది. రోజు తులసి ఆకులను తీసుకుంటే అన్ని రకాల రోగాలు దూరమవుతాయని చెప్తూ ఉంటారు. కేశవులకు ఎంతో ప్రియమైన ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఈ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం పితృదేవతల మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడతీస్తూ ఉంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉంది. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా కూడా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కార్తీక ధ్రువ సరిగ్గా కనిపించటం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం పైనుండి జగత్తుకు అంతా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తూ ఉంటారు. దీపాన్ని వెలిగిస్తూ దామోదరం ఆవాహయామి అని, త్రయంబకం ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోనికి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు.
దేవాలయాలలోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. దీనికి పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాట తీయవచ్చు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుని ఒక నమస్కారం చేసుకున్నా చాలు, మంచి ఫలితం వస్తుంది. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు, అంటే మీరు ఇంట్లో తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు అయినా లేదా గుడిలో దీపం పెట్టినప్పుడు అయినా ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే శివుని అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆకు ఏమిటంటే మారేడు ఆకు. సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద పెట్టకూడదు. ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ముందు ఒక తమలపాకు పెట్టి ఆ ఆకు మీద మారేడు ఆకు ఉంచి ఆ మారేడు ఆకు మీద ప్రమిద ఉంచి నూనె పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మారేడు ఆకు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. మారేడు ఆకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మారేడు ఆకు మీద దీపారాధన చేయటం ముఖ్యంగా శివుని అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు మీకు ఏమైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. మారేడు దళం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. మారేడు ఆకులు 3 కలిసి ఉంటాయి. ఇవి శివుని 3 కన్నులకు గుర్తు. అంతేకాదు త్రిశూలానికి చిహ్నంగా మారేడు దళాన్ని చెప్తూ ఉంటారు. సాక్షాత్తు మహాశివుడే మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పరమ పవిత్రమైన పురాణాలు, వేదాలు చెప్తూ ఉన్నాయి. శివస్వరూపంగా భావించే బిల్వ వృక్షం దగ్గర దీపారాధన చేసిన వారికి శివ సాయుధ్యం లభిస్తుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద కార్తీక మాసంలో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుని చల్లని చూపు మన మీద పడుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాదు కార్తీక మాసంలో మారేడు ఆకు మీద దీపారాధన చేయటం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఇంట్లో అయినా లేదా తులసి కోట దగ్గర అయినా లేదా గుడిలో అయినా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనను మారేడు ఆకు మీద పెట్టి వెలిగించండి. శివుని అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. కార్తీక దీపాన్ని ఏ సమయంలో వెలిగించుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేశారు. హిందూ పంచాంగంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత అనేది ఉంటుంది. కొన్ని మాసాలకు మరింత ప్రత్యేకత ఉంటుంది. పండుగల పేరుతో దైవారాధనకు కేటాయించే ప్రత్యేక సమయాలు ఒక ఎత్తైతే ఈ ప్రత్యేక మాసాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. భక్తిపూర్వకంగా ఈ మాసాల్లో మెలుగుతూ ఉంటారు భక్తజనం. ఇటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న మాసాలలో అతి ముఖ్యమైనది కార్తీక మాసం. కార్తీక మాసం అనగానే సాధారణంగా అందరూ పరమశివునికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. కానీ ఇది విష్ణుమూర్తి ఆరాధనకు కూడా అత్యంత ప్రధానమైన మాసం. ఈ నెలలో ఇటు శైవ క్షేత్రాలు అటు వైష్ణవ క్షేత్రాలు అన్నిటిల్లోనూ ప్రత్యేక పూజాధికాలు నిర్వహిస్తారు. భక్తజనకోటి ఈ పూజాధికాల్లో పాల్గొని ఆధ్యాత్మికత పొందుతూ ఉంటారు. అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసము, స్నానము, దానం ఎన్నో రెట్ల ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ మాసంలో నిత్యం ప్రాతకాలంలో స్నానమాచరించి గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అది సాధ్యం కాని వారు కనీసం సోమవారము, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో అయినా సరే ఇలా చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. మహిళలు ఈ దీపారాధన చేయటం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకొని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశంగా భావించాలి.
కార్తీక మాసంలో చేసే పూజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీపం చీకట్లను దూరం చేస్తుంది, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని అందిస్తుంది. ఈ మాసంలో దేవాలయాల్లో ప్రత్యేకంగా దీపస్తంభాలను ఏర్పాటు చేస్తారు. నిరంతరంగా దీపాలను వెలిగిస్తారు. కార్తీకంలో ఆకాశ దీపాలను నువ్వుల నూనెతో వెలిగించటం తప్పనిసరి. దీని వలన సకల సంపదలు చేకూరతాయని అందరూ నమ్ముతూ ఉంటారు. దేవుని సన్నిధిలో దీపాలు వెలిగించి కార్తీక పురాణం లేదా భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామావళి వంటి వాటిని పారాయణం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. దీపారాధనకు భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం ఉంది. అందులోనూ కార్తీక మాసంలో చేసే దీపారాధనకు మరింత ప్రాధాన్యత ఉంది. ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తూ ఉంటారు. ఈ మాసమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలగజేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి. కార్తీక మాసంలో కృతికా దీపాలు పెడుతూ ఉంటారు. అంటే ప్రొద్దున పూట తులారాశిలో సూర్యుడు ఉండగా స్నానమాచరించి ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే దీపాన్ని వెలిగించేయాలి. అంటే ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలో వెలిగించాలి. దీనికి కృతికా దీపం అని పేరు. ఇలా చేస్తే అఖండమైన పుణ్యం కలుగుతుంది. స్త్రీలైనా పురుషులైనా ఈ దీపం పెట్టవచ్చు, కానీ స్త్రీలకు మాత్రం మరింత విశేషంగా చెప్పారు. స్త్రీలు ఈ సమయంలో దీపం పెడితే సౌభాగ్యం కలుగుతుంది. తులసి కోట దగ్గర స్త్రీలు కృతిగా దీపాన్ని పెట్టాలని శాస్త్రం చెప్తుంది. ఇలా తులసి కోట దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన ఆచరించుకోవాలి. ఇదీ కాక కార్తీక మాసంలో ప్రతిరోజు దీపదానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీపదానం ఎలా చేయాలంటే, ఎవరికి వారు పత్తితో స్వయంగా ఒత్తులు చేసుకొని బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమ్మిదలు చేసుకొని ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు కూడా వేసి దీపం వెలిగించి ప్రతిరోజు అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. కార్తీక మాసంలో 30 రోజులు దీపదానం చేయాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆహారం తీసుకోకముందే దానం చేయాలి. దానం తీసుకునేవారు కూడా ఆహారం తీసుకోకముందే దానం తీసుకోవాలి. కేవలం బ్రాహ్మణులకే దీపదానం ఇవ్వాలి. ఇలా మాసమంతా కూడా దీపదానం చేసి చివరి రోజున పెద్ద పిండి ప్రమిద తయారు చేసి అందులో మధ్యలో వెండి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి పత్తి ఒత్తులు వేసి స్తోమత ఉంటే పక్కనే బంగారు ఒత్తి కూడా వేసి దీపం వెలిగించి నెల రోజులు ఏ బ్రాహ్మణుడికి అయితే దానం ఇచ్చారో ఆ బ్రాహ్మణుడికే దానం ఇవ్వాలి. ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు దీపదానం చేసేటప్పుడు మనసులో కార్తీక దామోదరుణ్ణి తలుచుకొని దీపదానం ఇవ్వండి లేదా ఈ మంత్రం పఠించండి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ శుభావం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామం. ఇలా దీపదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నెలంతా దీపదానం చేయటం కుదరని వారు పౌర్ణమి నాడు దీపదానం ఇవ్వవచ్చు. అదే కూడా కుదరకపోతే ఏ రోజైనా సరే దీపదానం చేయవచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పినది శాస్త్ర సమ్మతమైన అంశం. అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు ఇంటి బయట దీపాలు పెడుతూ ఉంటారు కదా, ఆ దీపాలను నువ్వుల నూనెతో అయినా సరే పెట్టుకోవచ్చు లేదా ఆవు నూనెతో అయినా సరే పెట్టుకోవచ్చు. దీపదానం చేసేటప్పుడు మాత్రం ఆవు నెయ్యిని వాడాలి. మిగతా దీపాలకు నువ్వుల నూనె వాడినా సరిపోతుంది. కార్తీక మాసంలో దీపం పెట్టిన వారికి పుణ్యమే, ఆ దీపాన్ని చూసిన వారికి పుణ్యమే, ఆరిపోతున్న దీపాన్ని వెలిగించిన వారికి కూడా పుణ్యమే. కార్తీక మాసమంతా దీపాలతోనే సాగుతుంది. ఇలా మొత్తం 3 రకాలుగా దీపారాధన చేసుకోవాలి.
ఉదయం పూట నక్షత్రాలు ఉండగా తులసి కోట దగ్గర పెట్టే కృతికా దీపం, ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఇష్టదైవం దగ్గర కూడా కృతికా దీపాన్ని పెట్టుకోవచ్చు. కానీ ఈ దీపానికి నిత్య దీపారాధనకు సంబంధం లేదు. నిత్య దీపారాధన వేరుగా చేసుకోవాలి. రెండవది, ప్రతిరోజు దీపదానం ఇవ్వాలి. మూడవది, రోజు ఇంటి గడప బయట దీపం పెట్టాలి. ఇవి కాక ఆకాశ దీపం ఉంటుంది. దేవాలయాలలో ధ్వజస్తంభం దగ్గర ఈ ఆకాశ దీపం పెడతారు. ఇళ్లల్లో దీపాలు పెట్టుకునే అవకాశం లేనివారు ఈ ఆకాశ దీపం చూసి నమస్కారం చేసుకుంటే శివకేశవుల అనుగ్రహంతో ఉన్నతిని సాధిస్తారు. అలాగే కార్తీక మాసంలో ఇంట్లో దీపారాధన చేసే వీలు లేనివారు, దీపారాధన చెయ్యాలి అనే కోరిక ఉన్నవారు ఉదయం సాయంత్రం సంధ్యా సమయాల్లో ఎక్కడైనా సరే, గుడిలో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కల్తీ నూనెను వాడకూడదు. స్వచ్ఛమైన నూనెను మాత్రమే వాడాలి. కార్తీక మాసంలో గుడికి వెళ్ళినప్పుడు దీపం పెట్టడం మంచి పద్ధతి. అయితే కొంతమంది గుడిలో దీపం పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దీపాలను పక్కకు తోసేసి వారి దీపం పెడుతూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఈ పొరపాటు చాలామంది చేస్తూ ఉంటారు. మీరు గుడిలో దీపం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న దీపాలను ఆర్పవద్దు. ఎక్కువ దీపాలు అవసరం లేదు. శ్రద్ధగా ఒక్క దీపాన్ని గుడిలో వెలిగించండి చాలు. ఎందుకంటే ఎక్కువ దీపాలు పెడితే గుడిలో వేరే వారు దీపాలు పెట్టడానికి ప్లేస్ ఉండదు కాబట్టి. కనుక భక్తిగా ఒక్క దీపాన్ని పెట్టండి. అలాగే కార్తీక మాసంలో కొండెక్కుతున్న దీపంలో నూనె వేసినా, ఒత్తి వేసినా, కొండెక్కిన దీపాన్ని వెలిగించినా కూడా ఫలితం వచ్చేస్తుంది. ఈ మాసంలో పొరపాటున కూడా వేరుశనగ నూనెతో దీపం పెట్టకూడదు. ఈ మాసంలోనే కాదు, ఎప్పుడైనా సరే దీపారాధనకు వేరుశనగ నూనెను వాడకూడదు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో మాత్రమే దీపం పెట్టండి. అలాగే కార్తీక మాసంలో దీపం వెలిగించాలంటే అగరవత్తులతో వెలిగించండి. అగ్గిపుల్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగించవద్దు. ఏకహారతితో వెలిగించవచ్చు. ఇలా కార్తీక మాసంలో దీపారాధన విషయంలో తప్పక ఈ నియమాలను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.